ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, పెద్దలు శ్రీ అప్పారావు గారు నాకు ఒక సూచన చేశారు. అది సమంజసమైన విషయంగానే అనిపించింది. వారు ఏమంటారంటే, సాయిదాస్ గారు, బాబాగారి దయతో మీరు సాయితత్వం మీద చక్కగా ప్రవచనాలు చేస్తూ ఉంటారు, విశ్లేషణ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బాబాగారి గురించి వీడియోలు ఎక్కువగా చేయండి. ఈ మాట నాకు నచ్చింది. అంటే నేను రాముడి మీద, కృష్ణుడి మీద, రామకృష్ణ పరమహంస మీద, రమణ మహర్షి మీద కూడా చేస్తున్నాను. అవి చూసి వారికి వచ్చిన అభిప్రాయం ఏంటంటే, వారందరి మీద ప్రవచనాలు చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. కానీ బాబాగారి మీద సత్సంగాలు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కువగా బాబాగారికి సంబంధించిన వీడియోలు చేస్తే భావితరాల వారికి సాయితత్వం బాగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నా రిక్వెస్ట్ని మన్నించి సాయిబాబా గారి మీద ఎక్కువ వీడియోలు చేయండి అన్నారు. సమంజసమే అనిపించింది. నాకు అందరూ సమానమే. నేను బాబాగారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాను, రాముని కృష్ణుని అంతే ప్రేమిస్తాను, శివుణ్ణి ఆంజనేయ స్వామిని అంతే ప్రేమిస్తాను, అమ్మవారిని అంతే ప్రేమిస్తాను, సనాతన దైవాలని అందరినీ నేను సమానంగా ప్రేమిస్తాను. బాబాగారిని వారి స్వరూపంగా చూస్తాను. సనాతన దైవాలందరూ నాకు బాబాలో దర్శనమిస్తుంటారు. బాబాగారు ఆ సనాతన దైవానికి సంబంధించిన ఒక అవతారంగా భావించాము కాబట్టే హిందువులందరం కూడా ఆయన్ని మన దేవుడిగా, గురువుగా భావించుకొని పూజ చేసుకుంటున్నాం. ఆయన ఒక ముస్లిం అని అనుకున్నా, లేదా ముస్లిం పద్ధతుల్ని మనకు చెప్పినా మనం ఆయన్ని స్వీకరించాం. ఆయన ఎక్కడా ఎవరికి ముస్లిం పద్ధతులు ఆచరించమని చెప్పలేదు, అల్లా మాలిక్ అనవని చెప్పలేదు. మన ఇష్టదైవాలని మనకు చూపించి, ఇంకా వారి గురించి మనకు బాగా అర్థమయ్యేటట్టుగా చేసి, వారి గొప్పతనాన్ని తెలుసుకునే తెలివితేటలు ఇచ్చి, వారి ఆరాధన విషయంలో మెలకువలు నేర్పించి, మనని ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం పద్ధతిలో చెప్పబడిన వాటి ప్రకారంగానే మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన పాదాలు పట్టుకొని ఇంకా ముందుకెళ్తున్నాం. ఈ విషయం చాలామంది గ్రహించట్లేదు. బాబాగారిని ఒక సనాతన ధర్మానికి చెందిన దైవంగా భావించే హిందువులందరూ స్వీకరించారు. ఆయన ముస్లిం ఫకీర్ అనుకుంటే, ముస్లిం అనుకుంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఆయన వచ్చిన హిందూ భక్తులకి ముస్లిం ఖురాన్ చదవమనో, అల్లా అనమనో చెప్పి ఉంటే ఎవ్వరూ ఆయన్ని స్వీకరించేవారు కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక సాయినాథుల వారిని మన సనాతన దైవం ఆ రూపంలో వచ్చిందని భావించే అందరూ సేవిస్తున్నారు. నేను కూడా అలాగే సేవిస్తున్నాను. అందుకని నేను రాముని, కృష్ణుడిని, శివుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని, ఆంజనేయ స్వామిని, అయ్యప్పని అందరినీ చక్కగా ఆరాధన చేసుకుంటాను. వారి అన్ని రూపాలు కూడా నా బాబాగారి అనుకుంటాను. బాబాగారిలో అందరిని చూస్తాను, అందరిలో బాబాని చూస్తాను. నాకేం రెండు కనపడవు, వేరే ఏమి కనపడదు. కాబట్టి నేను అన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే వారు అన్న దాంట్లో ఒక నిజం ఉంది. అందరి దైవాల గురించి చెప్తారు, కానీ బాబా గురించి చెప్పరు. కారణం ఏంటంటే, అది చెప్పే వాళ్ళందరికీ కూడా బాబాగారి మీద ఎక్కడో చిన్న ఊరికే చెప్తారు, మేము ఆయనకి నమస్కారం పెడుతున్నాం, ఆయన పరబ్రహ్మనే, ఆయన దేవుడే, ఆయన గురువు సద్గురువు అయినాడంటే పరబ్రహ్మ అయినట్టే లెక్క అని చెప్తారు ఎప్పుడో ఒకసారి ఎవరైనా అడిగితే. కానీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసని ప్రేమించినట్టుగా బాబాని ప్రేమించలేరు. కారణం వారికి కూడా బాబాగారి వేష భాషలు అడ్డొస్తుంటాయి. అలాగే వారు చెప్పే సత్సంగాల్లో ఎప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి పేర్లు వస్తాయి, కానీ బాబాగారి పేరు రాదు. కారణం అదే, వారి వేష భాషలే. కాబట్టి ఎవరైనా బలవంతంగా పిలిచి చెప్పమంటే చెప్తారు. అది కూడా ముక్కను పట్టుకొని వచ్చి రెండు మాటలు చెప్పి బాబా గురించి ఆ తర్వాత అంతా ఏదేదో చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ బాబాగారిని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ సత్సంగం చెప్పే వాళ్ళు ప్రఖ్యాతులైన వారి విషయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, బాబా భక్తులు మనలాంటి వాళ్ళం సరే. అంచేత బాబా భక్తులము, బాబాని ప్రేమించే వాళ్ళం మనమైనా బాబా గురించి చెప్పకపోతే బాబా తత్వం సమాజంలో ఎలా విస్తరిస్తుంది, ఎలా వెళ్తుంది అని వారి ఆలోచన నిజమే.
నిజానికి నేను కూడా ఆ ఉద్దేశంతోటే బాబాగారి సత్సంగాలు ఇప్పటికీ బాబా గురించే చెప్తూ ఉండడానికి కారణం ఏంటంటే, నాకు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినప్పుడు, గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు నాకు బాబాగారు కనుమరుగైపోయి దత్తుడు పూర్తిగా ఆవాహన చేసినట్టుగా, ఇక జీవితాంతం దత్తపాదాలను పట్టుకునే ప్రయాణం చేయాలన్నట్టుగా అనిపించేది. దత్త ప్రభావం అలా ఉంటుంది. దత్తస్వామి ముఖ్యంగా నాకు సనాతన దైవాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ప్రభావం కూడా దత్తారాధన చేసినప్పుడు నా మనసు పూర్తిగా దత్త సంబంధంగా నిండిపోయేది. కానీ మనసులో ఒక సంకల్పం వచ్చింది. దత్తాత్రేయ గురించి కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. సనాతన ధర్మంలో హిందువుల్లో ప్రవచకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు హిందూ దేవతల్ని తీసుకొని చెప్తుంటారు. కానీ బాబా గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టే మంది ఉన్నారు. కాబట్టి బాబా నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం, ఆ జ్ఞానంతో నేను బాబా గారి గురించి 10 మందికి చెప్తున్నప్పుడు, వారు ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు, వారు ఆ శక్తి నాకు ఇచ్చినప్పుడు, నేను మళ్ళీ ఆ శక్తిని వేరొక దైవానికి ఉపయోగించేస్తే అందరిలాగే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను బ్రతికున్నంత వరకు బాబాగారి మీద సత్సంగాలు చేస్తూ ఉండాలి. బాబాగారి మీదే చేస్తూ ఉండాలి అని అనుకోలేదు, కానీ బాబాగారి మీద చేస్తున్నారు. ఎందుకే మీదే అని ఎందుకంటున్నానంటే, మరి రాముడి గురించి అడిగితే చెప్తున్నాను. ఈ మధ్య రాముడి గురించి అడిగితే వెళ్ళి చెప్పి వచ్చాను చక్కగా. ఎలా చెప్పనంటాం రాముడిని, కృష్ణుని? రాముడు కృష్ణుడు ఎవరు? మన సనాతన దైవాలు, ఆది దైవాలు. పోనీ రాముడు కృష్ణుడు వేరు, బాబా వేరు అని అట్లాంటి భావన ఉన్నా నేను రాముడు కృష్ణుడి గురించి చెప్పననేవాడిని. ఆనాడు రాముడు, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత బుద్ధుడు, ఆ తర్వాత సాయినాథుడు అనే జ్ఞానం ఉంది కదా, వేరు అనే అజ్ఞానం లేదు కదా. కాబట్టి చెప్పనని ఎలా అంటాను? అలా చెప్తూ వస్తున్నాను. అయినా నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ రూపం, ఆ నామం ఏదైతే ఉందో, ఆ సాయినాథుడు రూపం, ఆ సాయినాథుడు నామం, వారి గురించి చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి వారి గురించే ఎక్కువగా చెప్పడం అనేది ధర్మం అనిపించింది. బహుశా బాబాగారే పెద్దల అప్పారావు గారితో ఆ విషయం నాకు చెప్పించారేమో అనిపించి ఆ ప్రయత్నం కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయత్నం కూడా ఎక్కువగా బాబాగారి గురించి చెప్పడం, వీడియోలు చేయడం అనేది కూడా చెయ్యాలని సంకల్పించడం జరిగింది. అప్పారావు మాస్టర్ గారికి ధన్యవాదాలు. సాయిరాం.